నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఉమాదేవి గారు రచించిన 'మనసున మనసై' అనే ఒక మంచి కథను విందాం. సాయంత్రం అవుతుంది. ఆఫీస్ అవగానే నేరుగా ఇంటికొచ్చేసే అలవాటు నాకు. ఇంటికి వెళ్ళగానే చిరునవ్వుతో ఎదురొచ్చే ఇల్లాలు నా భార్య గాయత్రి. 10 ఏళ్ల పుత్రరత్నం బావిగాడు. నాకు వారి తోడిదే ప్రపంచం. స్నేహితులతో బయటికి వెళ్ళడం తక్కువనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం కలిసే వెళ్తుంటాం. ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళగానే గాయత్రి నా చేతిలో లంచ్ బాక్సు, బ్యాగు అందుకొని లోపల పెట్టి మంచినీళ్లు తెచ్చిచ్చింది. నేను డ్రెస్ మార్చుకొని మొహం కడిగి ఫ్రెష్ అయి వచ్చేలోగా వేడివేడిగా వేసుకొచ్చిన పకోడీల ప్లేట్తో రెడీగా ఉంది ఆమె. నేను పకోడీలు పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ సిద్ధం. తను ఓ కప్పు కాఫీ తెచ్చుకుంది. ఇద్దరం మాట్లాడుకుంటూ అవి పూర్తి చేశాం. మా ఇంట్లో దాదాపు రోజు సాయంత్రం ఇలా గడిచిపోతూ ఉంటుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి పద్యానికి నిలువెత్తు రూపం గాయత్రి. ఇల్లు ఇలా స్వర్గంలా ఉంటే ఇక బయట స్నేహితులు, షికార్లు ఏముంటాయి నాకు? బాబీ హాల్లోనే కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నాడు. హోంవర్క్ పూర్తయ్యేదాకా వాడికి టీవీ, ఆటలు నిషేధం మరి. అది గాయత్రి చేసిన ఏర్పాటు. విలువలతో కూడిన పెంపకం ఆమెది. ఇంట్లో నాకు తప్ప తనకు కూడా ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలు ఎంతగా పాడవుతున్నారో తెలియంది కాదు. లలిత కళలంటే ఆమెకు మిక్కిలి మక్కువ. ఆమెకున్న పుస్తకాలు చదివే అలవాటు బాబీకి కూడా అలవాటు చేసింది. వాడు కూడా ఎప్పుడో కానీ నా ఫోన్ జోలికి రాడు. మన ఊరిలో రేపటి నుండి ఆర్ట్ ఎగ్జిబిషన్ అంట. మనం ఆదివారం చూడటానికి వెళ్దామా? గాయత్రి అంది. ఈ ఆదివారం నాకు వీలవదు. పై వారంలో ఇన్స్పెక్షన్ ఉంది. కొన్ని రికార్డ్స్ అప్డేట్ చేయడానికి ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళాలి అన్నాను. అయ్యో, ఆ తర్వాత ఉండదే, మరెలా? మరేం పర్లేదు, ఎలాగూ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆదివారం బాబీకి కూడా బోర్ కొట్టకుండా నువ్వు బాబీ వెళ్ళి రండి. మీరు లేకుండానా? అందరం వెళ్తే బాగుండు కదా. వీలు కానప్పుడు ఏం చేద్దాం? ఈసారికి మీరిద్దరు వెళ్ళండి అంటూ ఉదయం చదవగా మిగిలిన న్యూస్ పేపర్ అందుకున్నాను. గాయత్రి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆదివారం గాయత్రి, బాబీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ప్రముఖ చిత్రకారుల చిత్రాలతో పాటు ఔత్సాహిక చిత్రకారులు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చిత్రమే చూసుకుంటూ బాబీకి వాటి గురించి తనకు తెలిసినంత వరకు వివరాలు చెప్తూ ముందుకు వెళ్తూ ఉంది గాయత్రి. ఒక చిత్రం దగ్గర ఆగిపోయింది ఆమె. అది ఒక అమ్మాయి నది ఒడ్డున కూర్చొని మనసైన వాడి కోసం ఎదురు చూస్తున్న భంగిమలో ఉంది. అందమైన ఆమె ముఖంలో విరహం, ప్రియుడు రాలేదే అని నిరుత్సాహం రెండింటిని అద్భుతంగా చిత్రించాడు చిత్రకారుడు. కింద అభిసారిక అని ఉంది. ఓహో, చిత్రకారిణి అన్నమాట. ఆ చిత్రం ఆమె మనసుకు హత్తుకుంది. గాయత్రి వెంటనే రిసెప్షన్కి వెళ్ళి ఆ చిత్రం అక్కడ పెట్టిన ఆర్టిస్టు గురించి వివరాలు అడిగింది. వారు అక్కడే తిరుగుతున్న మరో స్త్రీని చూపించి ఆమెదే అని చెప్పారు. గాయత్రి ఆమె దగ్గరకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది. ఆమెకు ఇంచుమించు తన వయసే ఉండవచ్చు. పచ్చని మేనిఛాయతో, వయసు తెచ్చిన హుందాతనంతో అందంగా ఉందామె. గాయత్రి ఆమె చిత్రం తనకు చాలా నచ్చిందని మెచ్చుకుంది. ఆమె తన పేరు అభిసారిక అని, తను మరో ఊరి నుండి తన చిత్రాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించడానికి వచ్చాను అని తెలిపింది. కాసేపు మాట్లాడుకునేసరికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. గాయత్రి అభిమానానికి అభిసారిక ముచ్చటపడింది. మా వారికి కూడా చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. ఈరోజు వీలు కాక రాలేదు. మీ వంటి వారితో పరిచయం నా అదృష్టం. మీరు తప్పక మా ఇంటికి రావాలి ఆహ్వానించింది గాయత్రి. అయ్యో, ఇప్పుడెందుకండి, మరోసారి వస్తాను మొహమాట పడింది అభిసారిక. మొదటి పరిచయంలోని గాయత్రి అలా ఆహ్వానించడం ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. మరేం పర్లేదు, రేపు సాయంత్రం మీరు తప్పకుండా రావాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగోండి మా ఇంటి అడ్రస్. చిన్న కాగితంలో అడ్రస్ రాసి ఇచ్చింది గాయత్రి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు కాగితం అందుకుంటూ అంది ఆమె. అదేం లేదులేండి. సరే, మరి నేను ఉంటాను. మీరు రావడం మర్చిపోకండి. బాబీని తీసుకుని బయలుదేరింది గాయత్రి. మరుసటి రోజు సాయంత్రం అభిసారిక తయారై గాయత్రి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. కాస్త పరిచయానికే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు అని
మొదట వద్దు అనుకుంది. కానీ అభిమానులే కళాకారుల బలహీనత. ఆమె అంత అభిమానంగా పిలిస్తే వెళ్ళకపోతే బాగోదు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. టాక్సీ మాట్లాడుకొని గాయత్రి ఇచ్చిన అడ్రస్కు చేరింది. తలుపు తట్టగానే ఎదురుగా కనిపించిన మనిషిని చూసి ఆమె షాక్ తింది. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగొచ్చిన నాకు ఎదురింటావిడ తాళాలు తెచ్చిచ్చింది. గాయత్రి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని వెళ్ళింది, మీరు రాగానే ఇమ్మంది అంది. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేసిందిలేండి అంటూ తాళాలు అందుకున్నాను. డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి రిలాక్స్డ్గా కూర్చున్నాను. అంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే కనిపించిన మనిషిని చూసి నేను కూడా అవాక్కయ్యాను. అభిసారిక. నేను చేపట్టలేకపోయిన నా ప్రేమ దేవత. ఇన్నేళ్ల తర్వాత ఇలా నా ఎదుట ప్రత్యక్షం అవుతుంది అని అనుకోలేదు. ముందుగా నేనే తేరుకున్నా. బాగున్నావా అభి? లోపలికి రా ఆహ్వానించాను. ఇక్కడ గాయత్రి అని తడబాటుగా అడిగింది ఆమె. మా ఆవిడే. ముందు లోపలికి రా. లోపలికి దారి తీశాను. ఇక తప్పదు అన్నట్టు లోపలికి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది. ఊహించని ఈ పరిణామం ఆమె ఇంకా జీర్ణించుకున్నట్టు లేదు. నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చాను. మంచినీళ్లు తాగి ఆమె కొంత కుదుట పడ్డాక అడిగింది, గాయత్రి లేదా అని. మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారికి బాగోలేదని కబురు వస్తే వెళ్ళి వస్తానని వెళ్ళింది. అవును, నీకు గాయత్రి ఎలా పరిచయం? నిన్న ఎగ్జిబిషన్లో కలిసింది. ఈరోజు నన్ను తప్పక రమ్మని పిలిస్తే తను ఏమైనా అనుకుంటుంది అని వచ్చాను. కానీ ఇది మీ ఇల్లని ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు. నన్ను రమ్మని ఇలా తను లేకుండా పోయిందేమిటి? తల్లికి ఒంట్లో బాగోలేదంటే ఆ హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఊర్లోనే వేరే ఏరియాలో ఉంటారు. వచ్చేస్తుందిలే. నువ్వెలా ఉన్నావు అభి? చాలాసేపటి తర్వాత ఆమె నా క్షేమం అడిగింది. బాగున్నాను. మరి నీ సంగతి ఏమిటి? బాగున్నాను అన్నట్టు తల ఊపింది. గాయత్రి నా కోసం ఫ్లాస్కులో పోసి ఉంచిన కాఫీ 2 కప్పుల్లో వేసి ఆమెకు ఒకటిచ్చి నేను ఒకటి తీసుకున్నాను. ఇద్దరం మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయాం. దాదాపు 15 ఏళ్ళు వెనక్కి. నా పేరు అభిజ్ఞాన్. మా అమ్మకు అభిజ్ఞాన శాకుంతలం గ్రంథం అంటే చాలా ఇష్టమట. అందుకే నేను పుట్టగానే నాకు ఆ పేరు పెట్టేసింది. ఆ రోజుల్లో నా పేరు కాస్త కొత్తగానే ఉండేది. కాలేజీలో ఆ రోజు చిత్రలేఖన పోటీలు జరుగుతున్నాయి. పోటీలో నేను కూడా ఉన్నాను. ప్రతిసారిలానే నా స్నేహితులంతా ఈసారి కూడా ప్రథమ బహుమతి నీదేరా అని నన్ను మోసేస్తున్నారు. ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి మిస్ అభిసారిక, ద్వితీయ బహుమతి మిస్టర్ అభిజ్ఞాన్. ఫలితాలు విని ఎవరి అభిసారిక అంటూ చూశాను. చిలుక పచ్చ రంగు చుడీదార్లో అచ్చం రామచిలకలానే అందంగా ఉన్న అమ్మాయి వేదిక మీదకి వచ్చి బహుమతి అందుకుంది. మొదటి చూపులోనే ఆమె నన్ను ఆకర్షించింది. తర్వాతి బహుమతి నాదే అవటంతో వేదిక మీదకి వెళ్తుండగా తను దిగుతూ నా వైపు చూసింది. నేను ప్రశంసాపూర్వకంగా చూశాను. తను విడివడని పెదవులతో చిరునవ్వు నవ్వింది. తర్వాత తెలిసింది ఆమె కూడా అదే కాలేజీలో నా జూనియర్ అని. బహుమతి పొందిన ఆమె చిత్రాన్ని చూశాను. గ్రామీణ నేపథ్యంతో ఉన్న ఒక మహిళ చిత్రం అది. నిజంగానే చాలా బాగా వేసింది. ఆమె కనిపించగానే నిజాయితీగా ఆమెను అభినందించాను. మీరు కూడా చాలా బాగా వేశారు మెచ్చుకుంది. మెల్లగా పరిచయం పెరిగింది. ఒకే రంగానికి చెందిన కళాకారులం కావడంతో త్వరగానే ప్రేమలో పడిపోయాం. తర్వాత పెద్దల చాదస్తానికి, కుల మౌఢ్యానికి బలి అయిన ప్రేమ జంటల్లో మేము చేరక తప్పలేదు. పెద్దలను ఒప్పించలేక నొప్పించలేక ఇద్దరం విడిపోయాం. ముందుగా ఆమెకు పెళ్ళై వేరే ఊరికి వెళ్ళిపోయింది. తర్వాత నా జీవితంలోకి గాయత్రి రావడం, జీవితంతో నేను రాజీ పడిపోవడం జరిగిపోయాయి. ఇన్నేళ్లు గడిచాక ఇలా తామిద్దరూ గాయత్రి మూలాన కలుసుకోవడం యాదృచ్ఛికం. కాఫీ తాగిన తర్వాత కాసేపు ఆమె గురించి, తన కుటుంబం గురించి, అలాగే నా గురించి మాట్లాడుకున్నాం. తనకి ఒక పాప అని, ఆమె భర్త బిజినెస్ చేస్తుంటారని, తనని బాగా చూసుకుంటారు అని చెప్పింది. ఆయన ప్రోత్సాహం వల్లనే తను ఇంకా చిత్రలేఖనం కొనసాగించగలుగుతున్నాను అని అంది. అది విని చాలా సంతోషించాను. గాయత్రి కూడా నాకు అనుకూలవతి అయిన భార్య అని చెప్పాను. అవును, నిన్న ఎగ్జిబిషన్లో కలిశాను కదా, తను చాలా స్నేహశీలి అంది ఆమె.
గాయత్రి వస్తున్న జాడ లేదు. అత్తవారింటికి ఫోన్ చేశాను. తను రావడానికి ఇంకొంచెం ఆలస్యం అవుతుందని ఫోన్లోని అభిసారికకు సారీ చెప్పింది. మరోసారి వచ్చినప్పుడు మరలా తప్పక రమ్మని, తల్లికి ఆరోగ్యం బాగోలేక ఇంట్లో ఉండలేకపోయానని మరోలా అనుకోకండి అని క్షమించమని కోరింది. ఇక అభిసారిక వెళ్ళి వస్తానని బయలుదేరింది. పోనీలే అభి, ఇలాగైనా మనం కలిసాం. ఇన్నాళ్లుగా మనకు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశమే రాలేదు. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉన్నావు అని తెలిసాక మనసుకు కొంచెం తృప్తిగా ఉంది అన్నాను. నాకు కూడా అలాగే ఉంది అభి. సరే మరి వెళ్ళొస్తాను. ఆమె లేచింది. గుమ్మం వరకు వెళ్ళి ఆమెను సాగనంపాను. లోపలికి వచ్చేశాక కూడా కాసేపు ఆమె ఆలోచనలో నుంచి బయటపడలేకపోయాను. రాత్రవుతుండగా గాయత్రి, బాబీ తిరిగొచ్చారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ రాగానే వంట పని మొదలుపెట్టింది. అందరం భోంచేసి తర్వాత నేను, బాబిగాడు పడక గదిలోకి చేరాం. గాయత్రి వంటగది సర్ది వచ్చేసరికి వాడు స్కూల్లో విశేషాలు చెప్తూ అలాగే నిద్రపోయాడు. ఆమెను మన ఇంటికి రమ్మని చెప్పి నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా గాయత్రి? అడిగాను ఆమెను. వెళ్ళక తప్పని పరిస్థితి, అందుకే ఫోన్లో ఆమెతో మాట్లాడాను కదా. ఆవిడ ఏమైనా అన్నారా? అడిగింది ఆమె. అదేమీ లేదు, కానీ నీకో విషయం చెప్పాలి మెల్లగా అన్నాను. చెప్పండి, వింటాను అందామె. మన పెళ్ళైన కొత్తల్లో కాలేజీ రోజుల నాటి నా స్నేహితురాలి గురించి చెప్పాను కదా. తను మరెవరో కాదు, అభిసారికే. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాను. కాసేపు మౌనంగా ఉండిపోయింది. అలాగా, అయితే మరి బాగా మాట్లాడుకున్నారా? మరింకేం, నేను లేకపోవటమే మంచిదైంది కదూ. అదోలా ముఖం పెట్టి అంది. అయ్యో గాయత్రి, నువ్వు ఏదేదో ఊహించకు. మా మధ్య అలాంటివేం లేవు ఆదుర్దాగా అన్నాను. ఏమో, ఏం జరిగిందో చూడటానికి నేనున్నానా? అటువైపు తిరిగి బాబీ బట్టలు, పుస్తకాలు సర్దసాగింది. ఇదెక్కడి గొడవరా దేవుడా! హాయిగా సాగిపోతున్న మా సంసారంలో తుఫాన్ రేగబోతుందా? నేరకపోయి చెప్పినట్టున్నాను. నాకు లోపల గుబులు రేగింది. కాసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆమె అటువైపు తిరిగి ఉండటంతో ఆమె ముఖంలో భావాలు తెలియటం లేదు. ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అయినా భర్త మనసులో మరో స్త్రీ గురించి ఆలోచన కూడా సహించలేదా? గాయత్రి అవన్నీ సర్దేసి నా ఎదురుగా వచ్చి కూర్చొని నా ముఖంలోకి చూసింది. నేను ఏ పాపం ఎరగను అన్నట్టు దీనంగా మొహం పెట్టాను. నా ఏడుపు ముఖం చూసి ఆమె గలగలా నవ్వేసింది. అర్థం కానట్టు చూశాను. ఆమె మీ స్నేహితురాలని నాకు ముందే తెలుసు. నేను కావాలనే ఆ సమయానికి ఇంట్లో లేకుండా పోయాను అంది. నాకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. అభిసారిక గురించి తనకు పూర్తిగా చెప్పలేదు. కనీసం ఆమె పేరు కూడా. మరి తనెలా గుర్తించింది? ఎందుకు తనని ఇంటికి రమ్మని చెప్పి తను లేకుండా పోయింది? అసలు ఇదంతా ఎందుకు చేసింది? అన్నీ ప్రశ్నలే. నా అయోమయం చూసి ఆమె చెప్పసాగింది. నెల క్రితం మీ కాలేజీ స్నేహితుడు ఒక ఆయన వచ్చారు కదా. మాటల మధ్యన అతడు ప్రేమించిన అమ్మాయి వేరొక అతనితో పెళ్ళయి అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని మీతో చెప్పి బాధపడ్డాడు. అప్పుడు మీరు, మనం ఇష్టపడ్డ మనిషి ఎక్కడైనా సుఖంగా ఉంది అని తెలిస్తే ఒక సంతోషం, తెలియకుండా ఉండిపోయినా అదొక రకం, కానీ ఇలా జరిగింది అని తెలిస్తే చాలా బాధగా ఉంటుందిరా అని అతడిని ఓదార్చారు. మీ సంభాషణ నేను విన్నాను. అతడు వెళ్ళాక 1-2 రోజులు మీరు కూడా దేని గురించో ఆలోచిస్తూ ఉండిపోవడం నేను గమనించాను. బహుశా ఆమె గుర్తొచ్చిందేమో అనుకున్నాను. నేను ఆమె కోసం ప్రయత్నం ఏమీ చేయలేదు. కానీ మొన్న ఎగ్జిబిషన్లో ఆమె గీసిన చిత్రం చూడగానే మీ ఫైల్స్లో చూసిన అలాంటి బొమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఆమెతో పరిచయం చేసుకొని మాటలలో మరికొన్ని వివరాలు తెలుసుకున్నా. తర్వాత ఆమె అని దృఢపరుచుకున్నాను. ఆమె క్షేమంగా ఉంది అని తెలుసుకుంటే మీ మనసులో బాధ తీరుతుంది అని మన ఇంటికి ఆహ్వానించాను. ఆమె వచ్చినప్పుడు నేను ఉంటే మీరు మాట్లాడుకోవటానికి ఇబ్బంది పడతారు అని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గాయత్రి చెప్తుంటే కాలేజీ రోజుల నాటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది నాకు. ఒకసారి అభిసారికను కలుసుకోవడానికి ఆ ఊర్లోనే ఉన్న నది ఒడ్డుకు రమ్మన్నాను. ఫోటోగ్రఫీ నా హాబీ.
బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ నా చేతిలో కెమెరా ఉంటుంది. చిత్రకారుణ్ణి అవటంతో మంచి వ్యూ దొరికినప్పుడు ఫోటోల్లో బంధిస్తూ తర్వాత నచ్చినవి చిత్రాలుగా గీస్తూ ఉంటాను. ఆ రోజు నా కోసం ఎదురు చూస్తున్న ఆమె అందమైన ముఖార విందాన్ని కూడా కెమెరాలో బంధించాను. ఫోటో వచ్చాక చూస్తే అద్భుతంగా ఉంది. దాన్ని చూసి ఆమె, ఈ ఫోటోని మనిద్దరం పెయింటింగ్ వేద్దాం, ఎవరిది బాగా వస్తుందో చూడాలి అంది. సరేనని ఇద్దరం పోటీ పడి చిత్రాలు గీసాం. వారం తర్వాత ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఒకరి పెయింటింగ్ ఒకరికి చూపుకున్నాం. ఆమె కంటే నేను వేసిన బొమ్మ చాలా చక్కగా వచ్చింది. అదేలా అడిగింది ఆమె. నీ బొమ్మే కదా అని నువ్వు అంత ఆసక్తిగా వేసి ఉండవు అన్నాను. మరి నువ్వెలా వేశావు? అది నీ బొమ్మ కదా, అందుకే శ్రద్ధగా వేశాను. నీ పేరుకు తగ్గట్టుగా ఆ చిత్రం చాలా చక్కగా కుదిరింది అన్నాను. ఈ పెయింటింగ్ చాలా బాగుంది, ఇది నా దగ్గర పెట్టుకుంటాను, ఇక నుండి ఇది నాది అని చొరవగా తీసుకుంది. మన మధ్య నీది నాది ఏముంది, అలాగే తీసుకో, నువ్వు గీసిన చిత్రం నీ గుర్తుగా నేను నా దగ్గర పెట్టుకుంటాను అని నేను ఆమెది తీసుకున్నాను. అది ఇప్పటికీ నా ఫైల్లో భద్రంగా ఉంది. బహుశా గాయత్రి దాన్ని చూసి ఉంటుంది. నాకు మబ్బులు విడిపోయాయి. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? ఆమె నాకు ఇప్పుడు మరింత అపురూపంగా తోచింది. నీకు నా మీద కాస్త కూడా అనుమానం లేదా? ఒకవేళ తనని చూసి నా మనసు చలించి ఉంటే అడిగాను. మీ మనసు నా దగ్గర ఉంటే అది మరొకరిని చూసి ఎలా చలిస్తుంది? అయినా మీరు నన్ను విడిచి వెళ్ళగలరా? వెళ్ళగలిగితే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. పెదాల మధ్య నవ్వును దాచుకుంటూ అంది ఆమె. నిజమే, గాయత్రి లేని జీవితం ఇప్పుడు నేను ఊహించలేను. ఏమిటి నీ ధైర్యం, ఆ నమ్మకం నీ మీద నా మీద? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. మన ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మీద. నా మెడ చుట్టూ చేతులు వేసి మనోహరంగా నవ్వింది ఆమె. ఆమె అనురాగ బంధానికి నేను ఎప్పుడో బంధితుడిని అయిపోయాను. మనసులో ఏ మూలో అస్పష్టంగా ఉన్న అభిసారిక రూపం అదృశ్యమైపోయింది. నేనెంత అదృష్టవంతుడినో తెలిసిన ఆ క్షణాన రెట్టింపైన ప్రేమతో ఆమెను నా బిగి కౌగిలిలో బంధించాను. నిజమే కదా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అని పాడుకుంటూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.